జుంటుపల్లికి వస్తున్నా. డిఈ గారు వీళ్ళందరితో కలిసిన వాళ్ళు కూడా పని మొదలుపెట్టిండ్రు. కానీ ఎంత పని మొదలుపెట్టినా కూడా గ్రామస్తులు నిరాశగా ఉన్నారు. ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన కానీ కాలేదు. ఈసారి ప్రయత్నం చేస్తే గ్యారంటీ ఏమని వాళ్ళు నిరాశగా ఉంది. కానీ నాకైతే నమ్మకం ఉంది, ఈ పని అయితే నమ్మకం నాకున్నది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అంటే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉండే, ఏమి పట్టింపు ఏం లేదు. ఓన్లీ ఏమన్నా అంటే కాళేశ్వరమే కానీ ఇటువంటి పాత ప్రాజెక్టులను పట్టింపు లేకుండే. లక్షలాది కోట్ల కాళేశ్వరం మీద పట్టింపు ఉండే కానీ ఈ 5 లక్షలు 10 లక్షల పనితోటి 2000 ఎకరాలకు నష్టమవుతుంది. ఇటువంటి పట్టింపు లేకుండే. సంతోషము, ఆ ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తున్నది, అది సంతోషం. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇంతో